హే గైస్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఎన్సిఆర్టీ సెవెంత్ క్లాస్ ఫస్ట్ చాప్టర్ న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్ లైన్ టు లైన్ తెలుసుకోబోతున్నాం. సో స్టార్ట్ చేద్దాం. ఇన్ క్లాస్ 6 you learned that food is essential for all living organisms. You also learned that carbohydrates, proteins, fats, vitamins and minerals are components of food. These components of food are called nutrients and are necessary for our body. అంటే మనం ఇంతకుముందు క్లాస్లో చదివినట్టు ఫుడ్ అందరికీ అవసరం, అన్ని ప్రాణులకు అవసరం. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్ అండ్ మినరల్స్ ఆర్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్. ఫుడ్ ఇవన్నీ ఫుడ్లో మనం తీసుకునే ఫుడ్లో ఆహారంలో ఉంటాయి. ఇవన్నీ కలయికనే న్యూట్రియంట్స్ అన్నట్టు. వాటినే న్యూట్రియంట్స్ అంటారు వీటన్నింటిని. All living organisms require food. Plants can synthesize food for themselves, but animals, including humans, cannot. They get it from plants or animals that eat plants. Thus, humans and animals are directly or indirectly dependent on plants. ఇది ప్లాంట్స్ ఏం చేస్తాయంటే వాటంతట అవే ఫుడ్ ఆహారం తయారు చేసుకుంటాయి. కానీ యానిమల్స్, హ్యూమన్ బీయింగ్స్, మనుషులు ఇంకా మిగతా జంతువులు అలా కాదన్నమాట. వాళ్ళు జంతువులు ఇంకా ప్లాంట్స్ పైన ఆధారపడి ఉంటారు. అండ్ ఇంకా మనుషులేమో మనుషులు కూడా వాటిపైన ఆధారపడి ఉంటారు. మోర్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఇన్ ప్లాంట్స్. ప్లాంట్స్లో ఇంకెన్ని న్యూట్రియంట్స్ ఉన్నాయి చూద్దాం. Plants are only organisms that can prepare food for themselves by using water, carbon dioxide and minerals. ప్లాంట్స్ వాటంతటవే ఫుడ్ అంటే ఆహారం తయారు చేసుకుంటాయి కదా. అవి వాడుకొని తయారు చేసుకుంటాయంటే వాటరు, కార్బన్ డైఆక్సైడ్ అండ్ మినరల్స్ అన్నట్టు. ఇవి ఫుడ్లో ఉండే పోషక పదార్థాలు ఇవి అన్నట్టు. The raw materials are present in their surroundings. అంటే వాటి చుట్టుపక్కల ఉంటాయి కదా. మట్టిలో రూట్స్కి చుట్టుపక్కల ఉంటాయి కదా, వాటిని ఉపయోగించుకొని, మళ్ళా పైన గాలిలో కూడా ఉంటాయి కదా, వాటిని ఉపయోగించుకొని తయారు చేసుకుంటాయి అన్నట్టు ఆహారం. The nutrients enable living organisms to build their bodies, to grow, to repair damaged parts of their bodies and provide the ఎనర్జీ టు క్యారీ అవుట్ లైఫ్ ప్రాసెసెస్. ఆ న్యూట్రియంట్స్ తినడం వల్ల వాటికి ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ అవి క్యూర్ చేసుకుంటాయి. ఇప్పుడు మన దాంట్లో మనం ఫుడ్ తింటాం, ఏదైనా ప్రాబ్లం వస్తే ట్యాబ్లెట్స్ వేసుకుంటాం కదా. అట్లా వాటంతట అవే ప్రాబ్లమ్ని క్యూర్ చేసుకునే ఆ శక్తి వస్తుంది అన్నట్టు ఆ న్యూట్రియంట్స్ తీసుకోవడం వల్ల ప్లాంట్స్. Nutrients is the mode of taking food by an organism and its utilization by the body. న్యూట్రిషన్ అనేది ఫుడ్గా తీసుకొని ఇది జీవరాశులు ఫుడ్గా తీసుకుంటాయి కదా న్యూట్రియంట్స్ని. అలా మొత్తం బాడీ అంటే స్టెమ్ కానీ, రూట్స్ స్టెమ్ కానీ, లీవ్స్, బ్రాంచెస్ అన్నీ యూజ్ చేసుకుంటాయి అన్నట్టు ఈ న్యూట్రియంట్స్ని. The mode of nutrients in which organisms make food thems from simple substances is called autotrophs. అంటే చిన్న సింపుల్ పదార్థాలతోటి దొరికే అక్కడ అరువుగా ఉండే పదార్థాలతోటి ఫుడ్ తయారు చేసుకోవడం అనేదాన్ని వాటంతటవే తయారు చేసుకోవడం అనేదాన్ని ఆటోట్రోపిక్స్ అంటారు. అంటే సెల్ఫ్ ట్రాప్స్. ఆటో అంటే సెల్ఫ్, ట్రోప్స్ అంటే నరిష్మెంట్ అన్నట్టు. తయారు చేసుకోవడం, సెల్ఫ్గా తయారు చేసుకోవడం న్యూట్రియంట్స్ అని అర్థం, ఆహారం అని అర్థం. therefore plants are called autotrophs. వాటినే సెల్ఫ్గా అంటే సొంతంగా తయారు చేసుకుంటాయి కదా ఫుడ్, వాటినే ఆటోట్రోప్స్ అని అంటాం. యానిమల్స్ అండ్ మోస్ట్ అదర్ యానిమల్స్ టేక్ ఇన్ ఫుడ్ ప్రిపేర్డ్ బై ప్లాంట్స్. ఇంకా యానిమల్స్
ఇంకా వేరే జీవరాశులు ఉంటాయి కదా, జంతువులు మరియు వేరే జీవరాశులు ఫుడ్ వాటంతట అవే తయారు చేసుకుంటాయి. సారీ, యానిమల్స్ అండ్ మోస్ట్ అదర్ ఆర్గానిజమ్స్ టేక్ ఇన్ ఫుడ్ ప్రిపేర్డ్ బై ప్లాంట్స్. ప్లాంట్స్ తయారు చేసిన ఫుడ్ యానిమల్స్ ఇంకా వేరే జీవరాశులు తయారు చేసుకుంటాయి. వాటినే హెటిరోట్రాప్స్ అని అంటారు. ఓకేనా. నవ్ మే ఆస్క్ వేర్ ద ఫుడ్ ఫ్యాక్టరీస్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ లొకేటెడ్. అంటే మనకి ఇప్పుడు ఒక ఆలోచన రావచ్చు, ఏంటంటే ఫుడ్ ఫ్యాక్టరీస్ అంటే ఫుడ్ ఇక్కడ ఉంటుంది ప్లాంట్స్లో, అంటే ఎక్కడ తయారవుతుంది, ఎక్కడ నుంచి తయారవుతుంది అని చెప్పని మనకు ఒక ఐడియా వస్తుంది. వేర్ ఫుడ్ ఈజ్ మేడ్ ఇన్ ఆల్ పార్ట్స్ ఆఫ్ ప్లాంట్స్ ఆర్ ఓన్లీ ఇన్ సర్టెన్ పార్ట్స్. అంటే ప్లాంట్స్లో అన్ని చోట్లలో ఈ ఫుడ్ అనేది తయారవుతుందా, లేదంటే కొన్ని చోట్లలోనే తయారవుతుందా, ప్లాంట్కి కొన్ని పార్ట్స్లలోనే తయారవుతుందా అని మనకు ఆలోచన వస్తుంది. హౌ డు ప్లాంట్స్ ఆబ్టైన్ ద రా మెటీరియల్స్ ఫ్రమ్ ద సరౌండింగ్స్. ఎలా ఆ చుట్టుపక్కల నుంచి ప్లాంట్స్ ఆ మెటీరియల్స్ని, ఆ పదార్థాలని, రా పదార్థాలని, రా అంటే ఇప్పుడు మనం రా అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు మనకు ఏదైనా మీట్ తెచ్చినాం బయట నుంచి, ఫుడ్ ఆహారం, మీట్ అంటే మాంసం ఏదైనా తెచ్చినాం అనుకోండి, అది కుక్ చేయకుండా డైరెక్ట్గా తినేయడం దాన్ని రా ఫుడ్ అని అంటారు. అది కుక్ చేయకుండా ఉంటుంది కదా, అది రా. కుక్ చేసిన తర్వాత అది కుక్డ్ ఫుడ్ అంటారు. అట్లా అన్నట్టు రా మెటీరియల్స్ అంటే దాంట్లో కూడా ప్లాంట్స్కి సంబంధించి కింద రూట్స్ దగ్గర కూడా రా మెటీరియల్స్ ఉంటాయి సాయిల్లో. హౌ డు ప్లాంట్స్ ఆబ్టైన్ ద రా మెటీరియల్స్ ఫ్రమ్ ద సరౌండింగ్స్. అవి చుట్టుపక్కల నుంచి రా మెటీరియల్స్ ఎలా తీసుకోగలుగుతున్నాయి, అది మనకు ఆలోచన వస్తుంది. హౌ డు దే ట్రాన్స్పోర్ట్ దెమ్ టు ఫుడ్ ఫ్యాక్టరీస్ ఆఫ్ ప్లాంట్స్. అంటే ఇంకా ఫుడ్ తీసుకొని మొత్తం చెట్టుకి కానీ చిన్న చిన్న చెట్లకి కానీ ఎట్లా ఫుడ్ పంపకం అనేది జరుగుతుంది. ఓకే, అర్థమవుతుంది కదా మీకు. ఓకే, నా 1.2 ఫోటోసింథసిస్ ఫుడ్ మేకింగ్ ప్రాసెస్ ఇన్ ప్లాంట్స్. ఎలా ఫోటోసింథసిస్ అనేది ఫుడ్ చెట్లు ఆహారాన్ని తయారు చేసుకునే పద్ధతి అన్నట్టు. ఓకే, మనం ఇప్పుడు అవి ఎలా ప్లాంట్స్ ఎలా ఫుడ్ తయారు చేసుకుంటున్నాయో అవి చూద్దాం. లీవ్స్ ఆర్ ద ఫుడ్ ఫ్యాక్టరీస్ ఆఫ్ ప్లాంట్స్. లీవ్స్ అంటే లీవ్స్ అక్కడ నుంచే ఫుడ్ తయారవుతుంది అని అర్థం, లీవ్స్ నుంచి. ఓకే, దేర్ ఫోర్ ఆల్ ద రా మెటీరియల్స్ మస్ట్ రీచ్ ద లీఫ్. సో కింద నుంచి రా మెటీరియల్స్ కానీ తీసుకుంటాయి కదా, అక్కడ లీవ్స్ వరకు వెళ్ళాలి. వాటర్ అండ్ మినరల్స్ ప్రజెంట్ ఇన్ ద సాయిల్ ఆర్ అబ్జర్వ్డ్ బై ద రూట్స్ అండ్ ట్రాన్స్పోర్టెడ్ టు ద లీవ్స్. నీళ్ళు మరియు మినరల్స్ ఇన్ ద సాయిల్లో ఉంటాయి కదా, అవి తీసుకుంటాయి ఇక్కడ నుంచి రూట్స్ నుంచి తీసుకొని మరియు ఇక లీవ్స్కి ట్రాన్స్పోర్ట్ చేస్తాయి అన్నట్టు. రూట్స్ నుంచి తీసుకొని వాటర్ ఇంకా మిగతా పదార్థాలు కింద ఏవైతే ఉన్నాయో ప్లాంట్స్కి సంబంధించినవి, చెట్లకు సంబంధించినవి, అవి తీసుకొని ఆకుల వరకు పంపుతాయి అన్నట్టు. కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ద ఎయిర్ ఈస్ టేకెన్ ఇన్ త్రూ ద టైనీ పోర్స్ ప్రజెంట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద లీవ్స్. లీవ్స్లో టైనీ పార్టికల్స్ ఉంటాయి. పోర్స్ అంటే ఇట్లా మీరు ఇప్పుడు మనకు మన బాడీలో స్వెట్ వస్తుంది కదా, అటువంటి రకమైన పోర్స్ మన బాడీలో స్వెట్ వస్తుంది కదా, ఆ స్వెట్ వచ్చే పోర్స్ మనం స్వెట్ పోర్స్ అంటాం కదా. అలాగే ఈ లీవ్స్లో కూడా ఇలా ఉంటుంది అన్నట్టు, పోర్స్ లాగా. దీస్ పోర్స్ ఆర్ సరౌండెడ్ బై గాడ్ సెల్స్. ఆ గాడ్ సెల్స్ని గాడ్ సెల్స్ చుట్టూ ఉంటాయి అన్నట్టు. ఆ పోర్స్ చుట్టూ గాడ్ సెల్స్ ఉంటాయి. ఆ పోర్స్ని మనం స్టొమాటా అని అంటాం. వాటర్ అండ్ మినరల్స్ ఆర్ ట్రాన్స్పోర్ట్ టు ద లీవ్స్ బై ద వెసల్స్ which run like pipes throughout the root, the stem, and the branches and leaves.
ఇప్పుడు మనకు కింద రూట్స్ నుంచి మనకు మినరల్స్, వాటరు తీసుకొని పైపు లాగా ఉంటుంది కదా రూట్ నుంచి స్టెమ్ ఇట్లా. ఇప్పుడు మనకు చెట్టు ఉంటుంది కదా, ఇట్లా కింద నుంచి ఇట్లా పైపు లాగా ఉంటుంది కదా, పక్కకు ఉన్న బ్రాంచెస్ ఉంటాయి, ఇంకా ఆకులు ఉంటాయి, ఆ బ్రాంచెస్కి ఆకులు ఉంటాయి. వాటి ద్వారా ఆ రూట్స్ ఆ పైప్స్ లాగా పనిచేస్తాయి అన్నట్టు చెట్లకి. దే ఫార్మ్ ఏ కంటిన్యూస్ పాత్ ఆర్ ప్యాసేజ్ ఫర్ ద న్యూట్రియన్స్ టు రీచ్ ద లీఫ్. అవే కంటిన్యూస్గా ఆహారాన్ని పంపిస్తూ ఉంటాయి లీవ్స్ వరకు. దే ఆర్ కాల్డ్ వెజిల్స్ అన్నట్టు, అవే వెజిల్స్ అంటారు. యూ విల్ లెర్న్ మోర్ అబౌట్ ద ట్రాన్స్పోర్ట్ ఆఫ్ మెటీరియల్స్ ఇన్ ప్లాంట్స్ ఇన్ చాప్టర్ 11లా మీరు చూసుకోగలుగుతారు, తెలుసుకుంటారు. ఏంటంటే ఎలా పంపిస్తాయి, ఏ విధంగా ఇవి ఆహారం అనేది వాటికి చేరుతుంది అని చెప్పని పంపిస్తారు అన్నట్టు. సెల్స్ ఇక్కడ చూడండి. సెల్స్ మనకు దాంట్లో ప్లాంట్లో ఉండే సెల్స్ ఏంటంటే, యూ హ్యావ్ సీన్ దాట్ బిల్డింగ్స్ ఆర్ మేడ్ ఆఫ్ బ్రిక్స్ అండ్ సిమిలర్లీ. బిల్డింగ్స్ ఇటుకలతోటి కడతారు కదా, అలాగే మన లివింగ్ ఆర్గానిజమ్స్ అంటే జీవరాశులకి టైనీ యూనిట్స్ ఉంటాయి, అలా వాటినే సెల్స్ అంటారు. సెల్స్ కెన్ బి సీన్ ఓన్లీ అండర్ ద మైక్రోస్కోప్లోనే ఆ సెల్స్ని చూడొచ్చు, ఇంకా అవి బయట మన కంటితో చూడరాదు. సమ్ ఆర్గానిజమ్స్ ఆర్ మేడ్ ఆఫ్ ఓన్లీ వన్ సెల్. కొన్ని జీవరాశులకి ఒకటే సెల్ ఉంటుంది. ద సెల్ ఈజ్ enclosed by a thin outer boundary called the cell membrane. ఆ సెల్ ఇక దాని చుట్టూ మొత్తము దాంతో కవర్ అయి ఉంటుంది. అది చుట్టుపక్కల మొత్తం ఒక దాంతో కవర్ ఉంటుంది, అదే సెల్ మెంబ్రేన్ అంటారు. మోస్ట్ సెల్స్ హ్యావ్ ఎ డిస్టింక్ట్ సెంట్రల్లీ లొకేటెడ్ స్పెరికల్ స్ట్రక్చర్ కాల్డ్ ద న్యూక్లియస్. ప్రతి ఒక్క సెల్కి అది సెంట్రల్గా ఉంటుంది స్పెరికల్ స్ట్రక్చర్లో, దాన్ని న్యూక్లియస్ అంటారు. ద న్యూక్లియస్ ఈజ్ సరౌండెడ్ బై ఎ జెల్లీ లైక్ సబ్స్టెన్స్ కాల్డ్ సైటోప్లాజం. న్యూక్లియస్ ఉన్నది కదా, దాంట్లో జెల్లీ లెక్క సబ్స్టెన్స్ ఉంటుంది, ఒక పదార్థం ఉంటుంది జెల్లీ లెక్క, దాన్నే సైటోప్లాజం అంటారు. ఇక్కడ ఫిగర్ చూడండి, న్యూక్లియస్ ఎక్కడుందో, సైటోప్లాజం ఎక్కడుందో, ఈ సెల్ మెంబ్రేన్ చూపించారు మనకి, అక్కడ చూడండి. ఓకే, ద లీవ్స్ హ్యావ్ ఏ గ్రీన్ పిగ్మెంట్ కాల్డ్ క్లోరోఫిల్. లీవ్స్కి ఏంటంటే క్లోరోఫిల్ అని అంటారు. అక్కడి నుంచే ఫుడ్ తీసుకుంటారు. ఆ క్లోరోఫిల్ లేదనుకో, ఒకవేళ ఫుడ్ అనేది రెడీ అవ్వదు. ఆ క్లోరోఫిల్ ఉంటేనే ఆ చెట్లకి లీవ్స్ నుంచి ఫుడ్ అనేది సేకరించుకుంటాయి అవి. ఇట్ హెల్ప్స్ లీవ్స్ టు క్యాప్చర్ ద ఎనర్జీ ఆఫ్ సన్లైట్. అవి సన్లైట్ నుంచి ఎనర్జీ తీసుకుంటాయి ఆ క్లోరోఫిల్ వల్ల. దిస్ ఎనర్జీ ఈజ్ యూజ్డ్ టు సింథసైజ్ అంటే ప్రిపేర్ చేసుకోవడం అన్నట్టు. ఆ ఎనర్జీ సన్లైట్ నుంచి ఎనర్జీ తీసుకుంటాయి కదా, అవి ఫుడ్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఉపయోగపడుతాయి. ఎక్కడి నుంచి? కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ నుంచి ఆ క్లోరోఫిల్ ఉపయోగపడుతుంది ఫుడ్ తయారు చేసుకోవడానికి. సిన్స్ సింథసిస్ ఆఫ్ ఫుడ్ అకర్స్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ సన్లైట్, ఇట్ ఈస్ కాల్డ్ ఫోటోసింథసిస్ అంటే అర్థమైంది కదా మీకు ఇప్పుడు. ఫోటోసింథసిస్ అంటే సన్లైట్ని యూజ్ చేసుకొని ఫుడ్ని తయారు చేసుకోవడం అన్నట్టు. So we find that chlorophyll, sunlight, carbon dioxide and water are necessary to carry out the process of photosynthesis. ఫోటోసింథసిస్ కావాలంటే మనకి సన్లైట్, కార్బన్ డైఆక్సైడ్, క్లోరోఫిల్, వాటర్ కావాలి మనకి. ఇట్ ఈస్ ఎ యూనిక్ ప్రాసెస్ ఆన్ ద ఎర్త్. అది ఒక యూనిక్ ప్రాసెస్ ఎర్త్ మీద, ఒకటే ప్రాసెస్ అన్నట్టు.
ఓకే, అర్థమైంది కదా. అది ఒక్క ప్రాసెస్ అంటే సపరేట్ ప్రాసెస్ అది ఇలా తయారు చేసుకోవడం అన్నట్టు. సో వీ ఫైండ్ దట్ క్లోరోఫిల్, సన్లైట్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ ఆర్ నెసరీ టు క్యారీ అవుట్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఇవన్నీ అవసరం మనకు. ఫోటోసింథసిస్ అంటే కార్బన్ డైఆక్సైడ్, వాటరు, క్లోరోఫిల్, సన్లైట్ ఇవి అవసరం కదా ఫోటోసింథసిస్ ప్రాసెస్లో. సో అదే చెప్తున్నాడు అన్నట్టు. ద సోలార్ ఎనర్జీ ఈజ్ క్యాప్చర్డ్ బై ద లీవ్స్ నుంచి సోలార్ ఎనర్జీ క్యాప్చర్ చేయబడుతుంది అండ్ స్టోర్డ్ ఇన్ ద ప్లాంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫుడ్. అంటే ఆ ప్లాంట్లో ఫుడ్ లాగా అవి స్టోర్ చేసుకుంటాయి, అంటే ఉంచుకుంటాయి అన్నట్టు. అట్లా ఫుడ్ లాగా మనకి ఇప్పుడు బయట నుంచి తెచ్చుకుంటాం కదా సామాను, మస్తు రోజుల నుంచి సేకరించుకుంటాం. అక్కడ నుంచి ఇక్కడ నుంచి వెజిటేబుల్స్ ఏమో అక్కడ నుంచి తెచ్చుకుంటాం, మార్కెట్ నుంచి. ఇంకా మిగతా సామాన్లు ఏమో షాప్ నుంచి తెచ్చుకుంటాం. అలా సేకరించుకొని ఉంటాయి అన్నట్టు ఫుడ్ని. అది సన్ మనకు అల్టిమేట్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ఆల్ లివింగ్ ఆర్గానిజమ్స్. అన్ని జీవరాశులకి అదొక మంచి ఉపయోగకరమైనటువంటిది అని చెప్తున్నాడు ఇక్కడ. కెన్ యూ ఇమాజిన్ లైఫ్ ఆన్ ద ఎర్త్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఫోటోసింథసిస్? ఎస్. మనం ఉండలేం ఫోటోసింథసిస్ లేకుండా. మనం ఉండగలుగుతామా అని చెప్పని చెప్తున్నారు. మనకు ఈ సన్లైట్, ఫుడ్ తయారు చేసుకోవడం ఇవన్నీ ఫోటోసింథసిస్ లేకుండా అవ్వగలుగుతాయా? సన్లైట్ లేకుండా ఈ ఫోటోసింథసిస్ అవ్వగలుగుతుందా, అవుతుందా అని చెప్పని ఇక్కడ చెప్తున్నాడు అన్నట్టు. కెన్ యూ ఇమాజిన్? ఎస్, అదే. కెన్ యూ ఇమాజిన్ లైఫ్ ఆన్ ఎర్త్ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఫోటోసింథసిస్? ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఫోటోసింథసిస్ దెర్ వుడ్ నాట్ బీ ఎనీ ఫుడ్ ఉండదు ఫోటోసింథసిస్ లేకుంటే. The survival of almost all living organisms directly or indirectly depend upon the food made by the plants. Okay. The survival of almost all living organisms directly or indirectly depends upon the food made by the plants. Yes, ప్లాంట్స్ తయారు చేసిన ఫుడ్ మీదనే ఇవి చెట్లు, మన మనుషులు, మిగతా జీవరాశులు డైరెక్ట్గా లేదంటే ఇండైరెక్ట్గా ఏదో విధంగా డిపెండ్ అయి ఉన్నారు, ఆధారపడి ఉన్నారు ప్లాంట్స్ మీద. బిసైడ్స్ ఆక్సిజన్ విచ్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ద సర్వైవల్ ఆఫ్ ఆల్ ఆర్గానిజమ్స్ ఇస్ ప్రొడ్యూస్ డ్యూరింగ్ ద ఫోటోసింథసిస్. ఆక్సిజన్ కాకుండా మిగతా ఏవి మనకు ఫోటోసింథసిస్లో మనకు దొరుకుతాయి. ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ఫోటోసింథసిస్ లైఫ్ వుడ్ బి ఇంపాసిబుల్ ఆన్ ద ఎర్త్. ఫోటోసింథసిస్ లేకుండా లైఫ్ చాలా కష్టం, జీవితం చాలా కష్టం అన్నట్టు చెప్తుంది ఇక్కడ. డ్యూరింగ్ ఫోటోసింథసిస్ chlorophyll contains cells of leaves in the presence of sunlight use carbon dioxide and water to synthesize carbohydrates. ఆ సన్లైట్ యూజ్ చేసుకొని సన్లైట్ ఉన్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ని యూజ్ చేసుకొని కార్బోహైడ్రేట్స్ తయారు చేసుకుంటాయంట. ఈ ఈక్వేషన్ చూసారు కదా మీరు, కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్, సన్లైట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ వాటర్ యూజ్ చేసుకొని సన్లైట్ ఉన్నప్పుడు ఆ క్లోరోఫిల్ రియాక్షన్ అనేది జరిగి కార్బోహైడ్రేట్స్ ప్లస్ ఆక్సిజన్ అనేది బయటకు వస్తాయి. ఇక్కడ చూడండి లీఫ్, అది పిక్చర్ పెడుతురు కదా, బీ సెక్షన్ ఆఫ్ అ లీఫ్, అది మొత్తం దాంట్లో క్లోరోఫిల్ చూడండి ఎక్కడుందో, బ్లాక్ కలర్ స్పాట్ టైప్ అది క్లోరోఫిల్. ఇంకా అవి చుట్టుపక్కల ఉండేవి అవన్నీ దాంట్లో సెల్ కదా, సెల్ లోపట్లనే క్లోరోఫిల్ ఉంది. అవి క్లోరోఫిల్ పిగ్మెంట్ బ్లడ్ సెల్స్ అవి. ఇది స్టొమాటా, ఇక్కడ ఆ గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్ అనేది స్టొమాటా అన్నట్టు, మనకు స్పోర్స్ అన్నట్టు. అవి దాంట్లోనే మన బాడీని కంప్లీట్ చేసుకుంటే మన బాడీలో పోర్స్ ఉంటాయి కదా, స్వెట్ పోర్స్, అట్లనే ఈ లీవ్స్లలో కూడా ఉంటాయి అన్నట్టు. ఈ గాడ్ సెల్స్ని చూసారు అక్కడ, గాడ్ సెల్ సరిగా కనిపించకపోతే ఇక్కడ పిక్చర్లో ఉంటుంది చూడండి. ఇది ఈ విధంగా ఇక్కడ
చూడండి, లైట్ని యూజ్ చేసుకొని ఒక చెట్టు ఎలా ఫుడ్ని సేకరిస్తుంది ఈ టైంలో, ఇలా చూడండి మీరు ఫిగర్లో చూడండి. ఓకే, డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆక్సిజన్ ఈజ్ రిలీజ్డ్. ఆ ప్రాసెస్లో, ఫోటోసింథసిస్ ప్రాసెస్లో ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. ద ప్రజెన్స్ ఆఫ్ స్టార్చ్ ఇన్ ద లీవ్స్ ఇండికేట్స్ ద అక్కరెన్స్ ఆఫ్ ఫోటోసింథసిస్. మనకు ఫుడ్ తీసుకుంటాం కదా, దాంట్లో స్టార్చ్ ఉంటుంది కదా, ఆ స్టార్చ్ ఉండడం ఈ ఫోటోసింథసిస్ ఉన్నట్టు గుర్తిస్తుంది అన్నట్టు. స్టార్చ్ ఈజ్ ఆల్సో ఏ కార్బోహైడ్రేట్ అన్నట్టు. ఇది కార్బోహైడ్రేట్ అంటే ఏంటి గుర్తుందా? కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, విటమిన్స్ అండ్ మినరల్స్, ఇవన్నీ ఏంటి? న్యూట్రియంట్స్ కదా. సో ఈ కార్బోహైడ్రేట్స్ ఇలా తయారవుతుంది అన్నట్టు. అందుకే చెప్తుండే స్టార్చ్ ఈజ్ ఆల్సో ఏ కార్బోహైడ్రేట్ అని చెప్పి. అది కూడా ఒక రకమైనటువంటి కార్బోహైడ్రేట్, అంటే ఇన్ ది సెన్స్ న్యూట్రియంట్ అని అర్థం. ఇప్పుడు మనకు ఒక యాక్టివిటీ చేసి చూద్దాం. ఏంటంటే, టేక్ 2 పాటెడ్ ప్లాంట్స్ ఆఫ్ ద సేమ్ కైండ్. 2 చెట్లు తీసుకోవాలి, సేమ్ ఉన్న చెట్లు, ఒకే విధంగా ఉన్న చెట్లు తీసుకొని, కీప్ వన్ ఇన్ ద డార్క్ ఆర్ ఇన్ అ బ్లాక్ బాక్స్. ఒకటి ఈ బ్లాక్ బాక్స్లో అన్న పెట్టండి, లేదంటే డార్క్ అంటే చీకటి ఉన్న ప్లేస్లోనే పెట్టండి 72 గంటలు. అండ్ ఇంకోటి ఉంటుంది కదా చెట్టు, అది సన్లైట్లో పెట్టండి. పర్ఫార్మ్ అయోడిన్ టెస్ట్ విత్ ద లీవ్స్ ఆఫ్ ద బోత్ ద ప్లాంట్స్ యాజ్ యూ డిడ్ ఇన్ ద క్లాస్ 6th క్లాస్లో చేసినట్టుగా అది అయోడిన్ టెస్ట్ అనేది చేయండి. రికార్డ్ యువర్ రిజల్ట్స్, రాయండి ఏమొచ్చిందో రిజల్ట్. నౌ లీవ్ ద పాట్ విచ్ వాజ్ ఎర్లియర్ కెప్ట్ ఇన్ ద డార్క్ ఇన్ ద సన్లైట్ ఫర్ 3 to 4 days. డార్క్లో పెట్టింది ఉంటుంది కదా, అది సన్లైట్కి తీసుకురండి 3-4 రోజులు. అండ్ పర్ఫార్మ్ ద అయోడిన్ టెస్ట్ అన్నట్టు. అయోడిన్ టెస్ట్ చేయండి ఆ లీవ్స్ పైన. రికార్డ్ యువర్ అబ్జర్వేషన్స్ ఇన్ యువర్ నోట్బుక్. అబ్జర్వ్ చేసి ఏదైతే మనకు చూస్తామో అది రికార్డ్ చేసుకొని పెట్టుకోండి, అంటే రాసుకొని పెట్టుకోండి అని చెప్తున్నాడు. ద లీవ్స్ అదర్ దాన్ గ్రీన్ ఆల్సో హ్యావ్ క్లోరోఫిల్. లీవ్స్ ఉంటాయి కదా, అదర్ దాన్ గ్రీన్, లీవ్స్ అదర్ దాన్ గ్రీన్ ఆల్సో హ్యావ్ క్లోరోఫిల్. గ్రీన్ ఉన్న వాటర్ కాకుండా చెట్లు వేరే దాంట్లో కూడా క్లోరోఫిల్ ఉంటుంది అని చెప్తుంది. ద లార్జ్ అమౌంట్ ఆఫ్ రెడ్, బ్రౌన్ అండ్ అదర్ పిగ్మెంట్స్ మాస్క్ ద గ్రీన్ కలర్. ఎస్, ఇప్పుడు వేరే ఇట్లు చూస్తున్నారు కదా ఆకులు ఏ విధంగా ఉందో, దాంట్లో కూడా గ్రీన్ కలర్ క్లోరోఫిల్ అంటే గ్రీన్ ఉంటుంది కదా, అది ఉంటుంది అని చెప్తుంది. లార్జ్ అమౌంట్ ఆఫ్ రెడ్, బ్రౌన్ అండ్ అదర్ పిగ్మెంట్స్ మాస్క్ ద గ్రీన్ కలర్. అదే వేరే చెట్లు కూడా గ్రీన్ కలర్ ఉంటుందని చెప్తుండే. ద ఫోటోసింథసిస్ టేక్స్ ప్లేస్ ఇన్ దీస్ లీవ్స్ ఆల్సో. దీంట్లో కూడా, ఈ లీవ్స్లో కూడా ఫోటోసింథసిస్ ఉంటుంది అని చెప్తుండే. యూ ఆఫెన్ సీ స్లిమ్మి గ్రీన్ ప్యాచెస్ ఇన్ పాండ్స్ ఆర్ స్టాగ్నెంట్ వాటర్ బాడీస్. అంటే అలాగే ఉన్న నీళ్ళు ఉంటాయి కదా చాలా రోజుల నుంచి, దాంట్లో కూడా ఇట్లా స్లిమ్మి అంటే ఇట్లా జారినటువంటి గ్రీన్ ప్యాచెస్ ఉంటాయి ఇన్ పాండ్స్లో, స్టాగ్నెంట్ వాటర్లో. అవి చూసిర్రా మీరు? దీస్ ఆర్ జనరల్లీ ఫార్మ్డ్ బై ద గ్రోత్ ఆఫ్ ఆర్గానిజమ్స్ కాల్డ్ ఆల్గే. అవి ఎట్లా అంటే, ఇప్పుడు మస్తు రోజుల నుంచి నీళ్ళు ఉంటాయి కదా ఒక చోట, ఆ చోట దగ్గర, ఆ చోట్లల్లో నీళ్ళల్లో ఇట్లా గ్రీన్ కలర్ది ఒకటి కనపడతాయి కదా, ఒక ఎప్పుడన్నా చూసిరా? అది కనబడతాయి కదా, అది ఎలా తయారవుతాయి అంటే ఒక ఆర్గానిజం వల్ల, ఒక ప్రాణి టైప్ జీవరాశి వల్ల తయారవుతాయి. దాన్నే ఆల్గే అని అంటారు. కెన్ యూ గెస్ వై ఆల్గే ఆర్ గ్రీన్ కలర్? ఆల్గే ఎందుకు గ్రీన్ కలర్ ఉంటుంది మీరు ఊహించారు ఎవరన్నా? దే ఆల్సో కంటైన్ క్లోరోఫిల్ అన్నట్టు, విచ్ గివ్స్ దెమ్ ద గ్రీన్ కలర్. ఆ గ్రీన్ కలర్ ఉన్నది అని అంటే క్లోరోఫిల్ ఉన్నది అని అర్థం. ఇక మీరు చేసుకోవాలి ఇప్పటి నుంచి. ఆల్గే కెన్ ఆల్సో ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్ బై ఫోటోసింథసిస్. ఫోటోసింథసిస్ ద్వారా ఆల్గే కూడా ఫుడ్ తయారు చేసుకోగలుగుతుంది అని చెప్తుండే ఇక్కడ. సింథసిస్ ఆఫ్ ప్లాంట్
food other than carbohydrates. Synthesis of plant food other than carbohydrates. కార్బోహైడ్రేట్స్ కాకుండా ఫుడ్ వేరే ఫుడ్ కూడా ఉంటుంది కదా అవి. You have just learned that plants synthesize carbohydrates through the process of photosynthesis. Photosynthesis వల్ల ప్లాంట్స్ కార్బోహైడ్రేట్ని తయారు చేస్తాయి. అది అది చూసారు. నెక్స్ట్, ద కార్బోహైడ్రేట్స్ ఆర్ మేడ్ ఆఫ్ కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్. కార్బోహైడ్రేట్స్ దేనివల్ల తయారవుతుందంటే కార్బన్ తోటి, హైడ్రోజన్ తోటి అండ్ ఆక్సిజన్ తోటి తయారవుతుంది. దీస్ ఆర్ యూజ్డ్ టు సింథసైజ్ అదర్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ సచ్ యాజ్ ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్. అంటే ఇవి ఇవి ఏం చేస్తాయంటే ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్, దీస్ ఆర్ యూజ్డ్ టు సింథసైజ్ అదర్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ సచ్ యాజ్. ఇవి ఏం చేస్తాయంటే కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ని కూడా తయారు చేస్తాయి అన్నమాట. బట్ ప్రోటీన్స్ ఆర్ నైట్రోజనస్ సబ్స్టాన్సెస్ విచ్ కంటైన్ నైట్రోజన్. ప్రోటీన్స్ ఇలా నైట్రోజన్ ఉంటుంది కదా మరి. ఫ్రమ్ వేర్ డు ద ప్లాంట్స్ ఆబ్టైన్ నైట్రోజన్. ప్లాంట్స్ ఎక్కడి నుంచి తీసుకుంటాయి నైట్రోజన్? రీకాల్ దాట్ నైట్రోజన్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద అబండెన్స్ ఇన్ గ్యాసియస్ ఫార్మ్ ఇన్ ద ఎయిర్. సో ఏంటంటే ఇప్పుడు ఎయిర్లా, గాలిలో నైట్రోజన్ ఉంటుందని మీరు గుర్తు తెచ్చుకున్నారా? అందులో ఎయిర్లో కూడా నైట్రోజన్ ఉంటుంది. హవెవర్ ప్లాంట్స్ కెన్ నాట్ అబ్జర్వ్ నైట్రోజన్ ఇన్ దిస్ ఫార్మ్. ఇన్ దిస్ ఫార్మ్లో అంటే ఎయిర్లో నైట్రోజన్ ఉన్నా కానీ ఈ ప్లాంట్స్ నైట్రోజన్ని ఎలా తీసుకోవన్నట్టు. చెట్లు ఆకుల్లో నుంచి ఇప్పుడు ఫుడ్ తీసుకుంటుంది కదా, అంటే సన్లైట్ ద్వారా చేసుకుంటుంది కదా, అలా తీసుకోదన్నట్టు నైట్రోజన్ని డైరెక్ట్గా తీసుకోదు. హవెవర్ ప్లాంట్స్ కెనాట్ అబ్జర్వ్ నైట్రోజన్ ఇన్ దిస్ ఫార్మ్. ఈ విధంగా తీసుకోదు నైట్రోజన్ని. సాయిల్ హ్యాస్ సర్టెన్ బ్యాక్టీరియా దట్ కన్వర్ట్ గ్యాసెస్ నైట్రోజన్ ఇంటూ ఏ యూజబుల్ ఫార్మ్ అండ్ రిలీజ్ ఇట్ ఇంటూ సాయిల్. నైట్రోజన్ సాయిల్ ఏం చేస్తుందంటే నైట్రోజన్ తీసుకొని ఏంది, సాయిల్లో సర్టెన్ బ్యాక్టీరియా ఉంటుంది. సాయిల్లో అంటే మట్టిలో కాదు, ఇసుకలో కొద్దిగా బ్యాక్టీరియా ఉంటుంది కదా, అదేం చేస్తుందంటే నైట్రోజన్ని తీసుకొని యూస్ఫుల్ అంటే ఉపయోగకరంగా చేసి ఆ సాయిల్లోకి రిలీజ్ చేస్తారు. దీస్ ఆర్ అబ్జర్వ్డ్ బై ద ప్లాంట్స్ అలాంగ్ విత్ వాటర్. ఇవి అబ్జర్వ్ చేసుకుంటాయి ప్లాంట్స్ నైట్రోజన్ని. వాటర్తో పాటు నైట్రోజన్ని ప్లాంట్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి, అంటే స్వీకరిస్తాయి, తీసుకుంటాయి. ఆల్సో యూ మైట్ హ్యావ్ సీన్ ఫార్మర్స్ యాడింగ్ ఫర్టిలైజర్స్ రిచ్ ఇన్ నైట్రోజన్ టు ద సాయిల్. నైట్రోజన్ ఉండే ఫర్టిలైజర్స్ అంటే మందులు అవి యాడ్ చేస్తాడు. నైట్రోజన్ బాగా ఉండే మందులు చెట్లకి, భూమికి కొడతారు అన్నట్టు. భూమికి కొడతారు, మనకు పంటలు వండేటప్పుడు కొడతారు కదా, అది నైట్రోజన్ ఎక్కువ ఉండేది కొడతారు అన్నట్టు మందులు. ఇన్ దిస్ వే ద ప్లాంట్స్ ఫుల్ఫిల్ దేర్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ నైట్రోజన్ అలాంగ్ విత్ అదర్ కాన్స్టిట్యూయెంట్స్. ఈ విధంగా ప్లాంట్స్ యూటిలైజ్ చేసుకుంటాయి నైట్రోజన్ తీసుకొని. ప్లాంట్స్ క్యాన్ దెన్ సింథసైజ్ ప్రోటీన్స్ అండ్ విటమిన్స్. ప్రోటీన్స్, విటమిన్స్ కూడా ప్లాంట్స్ తయారు చేసుకోగలుగుతాయి. అదర్ మోడ్స్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ ప్లాంట్స్. ఇంకా వేరే న్యూట్రిషన్ ప్లాంట్స్లో దెర్ ఆర్ సమ్ ప్లాంట్స్ విచ్ డు నాట్ హ్యావ్ క్లోరోఫిల్. కొన్ని ప్లాంట్స్ క్లోరోఫిల్ ఉండదు. దే కెనాట్ సింథసైజ్ ఫుడ్. అవి ఫుడ్ తయారు చేసుకోలేవు. హౌ డు దే సర్వైవ్ అండ్ ఫ్రమ్ వేర్ డు దే డిరైవ్స్ న్యూట్రిషన్. ఎలా న్యూట్రిషన్ ఎక్కడి నుంచి తీసుకోగలుగుతాయి? న్యూట్రిషన్ అంటే తెలుసు కదా, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, ఫ్యాట్స్, మినరల్స్. అవి ఎక్కడి నుంచి తీసుకోగలుగుతాయి? ఒకవేళ ఆకులకి కానీ చెట్లకి కానీ క్లోరోఫిల్ లేకుంటే. లైక్ హ్యూమన్స్ అండ్ animals, such plants depend on the food produced by other plants. హ్యూమన్స్ లెక్కనే వేరే ప్లాంట్స్ మీద డిపెండ్ అయి ఉంటారు కదా మనుషులు అలాగే అన్నట్టు. దే యూజ్ ద హెటెరోట్రోపిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్. హెటెరోట్రోపిక్స్ అంటే తెలుసా మీకు? హెటెరోట్రోపిక్స్ అంటే వేరే చెట్ల మీద కానీ ఆధారపడి ఉంటాం కదా, వాటిని హెటెరోట్రోప్స్ అంటారు. అయితే హ్యూమన్ బీయింగ్స్, మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, వాటిని హెటెరోట్రోపిక్ న్యూట్రియంట్స్ అంటారు. అంటే ఇక్కడ తెలిసింది ఏంటంటే మనకు
కొన్ని ప్లాంట్స్ హెటరోట్రాపిక్గా కూడా వర్క్ చేస్తాయన్నట్టు. 1.5 ఫిగర్ 1.5ని చూడమంటున్నారు ఇక్కడ. చూసారా, కస్కుట్ట, ఇదే కస్కుట్ట. దాని చెట్టు మీద ఒకటి ఎల్లో కలర్ది క్రీపర్ టైప్ మొత్తం ఫామ్ అయింది కదా, అదే అన్నట్టు ఇప్పుడు ఇక్కడ డిస్కస్ చేయకూడదు. హెటరోట్రాపిక్ టైప్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ అన్నట్టు. Do you see a yellow wiry branches structure twining around the stem and branches of tree? అంత క్రీపర్ లైఫ్ ఫామ్ అయింది మొత్తం దాని మీదకి చేరుకున్నది కదా, దాన్నే కస్కుట అంటారు. మార్బెల్ కూడా అంటారు, వేరే విధంగా కూడా అంటారు. ఇట్ డస్ నాట్ హెల్ప్ క్లోరోఫిల్, దానికి క్లోరోఫిల్ ఉండదు. ఇట్ టేక్స్ రెడీమేడ్ ఫుడ్ ఫ్రమ్ ద ప్లాంట్ ఆన్ విచ్ ఇట్ ఈస్ క్లైంబింగ్. అది ఏ చెట్టు మీద అయితే ఎగురుతుందో అది రెడీగా ఉన్న ఫుడ్ని తీసుకుంటుంది అన్నట్టు. ఆ ప్లాంట్ ఏ ప్లాంట్ మీద అయితే అది ఏ చెట్టు మీద అయితే ఆ చెట్టు తిరుగుతుందో అది. ఇట్ డస్ నాట్ హ్యావ్ క్లోరోఫిల్, ఇంకే క్లోరోఫిల్ ఉండదు. ద ప్లాంట్ ఆన్ విచ్ ఇట్ క్లైమ్స్ ఈస్ కాల్డ్ ద హోస్ట్. ఇప్పుడు ఈ క్రీపర్ ఉన్నది కదా, అంటే కుక్కుస్టా చెట్టు ఉంది కదా, ఆ కుక్కుస్టా చెట్టు దాని మీద వాలి ఫుడ్ అనేది అన్నీ తీసుకుంటుంది కదా, మొత్తం వ్యాపించింది కదా ఆ చెట్టు మీద. ఆ చెట్టుని ఏమంటాం, కుక్కుస్టా అని అంటే ఎల్లో కలర్ ఉంది కదా, అది కాదు, ఆ చెట్టు ఉన్నది కదా దాన్ని హోస్ట్ అంటారు అన్నట్టు. సిన్స్ ఇట్ deprives the host of valuable nutrients. ఇంకా ఈ ఫుడ్ తీసుకుంటుంది కదా ఇంతను ఫుడ్ చెట్టు, అది కుక్కుస్టా అంటారు. ఇది కాల్డ్ ద పారాసైట్. అది ఇంత డిపెండ్ అయి ఉండి అంత ఫుడ్ని తీసుకోవడాన్ని పారాసైట్ అంటారు. అంటే ఒక్కళ్ళ మీద డిపెండ్ అయి ఉండడాన్ని పారాసైట్ అంటారు. ఆర్ వి అండ్ అదర్ యానిమల్స్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ పారాసైట్స్? ఎస్. అంటే మనం ఇక్కడ చెప్పుకోవచ్చు, ఇప్పుడు మనము వేరే దాని మీద డిపెండ్ అయి ఉంటాం. చెట్ల మీద ఆకుకూరలు వండుకుంటాం, వంట చేసుకుంటాం, ఆకుకూరలు వేరే జంతువుల మీద డిపెండ్ అయి ఉంటాం. మనం కూడా పారాసైట్సే, వాటిపైన డిపెండ్ అయి ఉంటాం కాబట్టి మనం కూడా పారాసైట్సే, అంతే కదా. మీరు ఒకసారి ఆలోచించండి. మీరు యూ షుడ్ థింక్ అబౌట్ ఇట్ అండ్ డిస్కస్ విత్ యువర్ టీచర్. ఇప్పుడు మనం చదువుకుంటాం కాబట్టి మనకు టీచర్ ఉండేవాళ్ళు స్కూల్లో చదువుకునే వాళ్ళకు ఆలోచించండి. ఓకే, పహేలి ఏమంటుందంటే, పహేలి వాంట్స్ టు నో వెదర్ మస్కిటోస్, బెడ్ బగ్స్, లీస్ అండ్ లీచెస్ దట్ సక్ అవర్ బ్లడ్ ఆర్ ఆల్సో పారాసైట్స్. ఎస్, అవి మన దగ్గర నుంచి బ్లడ్ తీసుకుంటాయి కాబట్టి అవి కూడా పారాసైట్స్. హ్యావ్ యూ సీన్ ఆర్ హర్డ్ ఆఫ్ ప్లాంట్స్ దట్ కెన్ ఈట్ యానిమల్స్? కొన్ని యానిమల్స్ మీరు చూసిరా, కొన్ని ప్లాంట్స్ యానిమల్స్ని ఫుడ్గా తీసుకుంటాయి. దెర్ ఆర్ ఎ ఫ్యూ ప్లాంట్స్ విచ్ కెన్ ట్రాప్ ఇన్సెక్ట్స్ అండ్ డైజెస్ట్ దెమ్. ఇన్సెక్ట్స్ తీసుకుంటే కొన్ని ప్లాంట్స్ ట్రాప్ చేసి డైజెస్ట్ చేసుకుంటే. ఇట్ ఈస్ నాట్ అమేజింగ్? అది ఇట్స్ వండర్ కదా నిజంగా. ప్లాంట్స్ యానిమల్స్ని తీసుకోవడం ఏంది అసలు? సచ్ ప్లాంట్స్ మేబీ గ్రీన్ ఆర్ ఆఫ్ సమ్ అదర్ కలర్. గ్రీన్ ఉంటాయి, లేదంటే వేరే కలర్లో ఉంటాయి ఆ ప్లాంట్స్. Look at the plant in figure 1.6. The pitcher like or jug like structure is the modified part of leaf. ఇది చూసారు కదా ఎట్లున్నదో, పిక్చర్ టైపు. దీనికి ఒక మూతున్నది, జగ్గు లెక్క ఉన్నది, అదనమాట. Is the modified part of leaf. Yes, so the apex of the leaf forms a lid which can open and close the door of the pitcher. Inside the pitcher there are pitcher చూసారు కదా, ఇన్సైడ్ దీని లోపట్ల పిక్చర్ లోపట్ల హెయిర్ విచ్ ఆర్ డైరెక్టెడ్ టువర్డ్స్ డౌన్వర్డ్స్ అన్నట్టు. అలా హెయిర్ ఉంటుంది, అది డౌన్వర్డ్స్గా ఫేస్ చేసి ఉంటుంది. ఇప్పుడు కొన్ని ఉంటుంది ఇట్లా అపోజిట్గా ఉంటుంది, కొన్ని డౌన్వర్డ్స్ ఉంటాయి చెట్లు, ముళ్ళులు, థార్న్స్. ఎస్, వెన్ అన్ ఇన్సెక్ట్ ల్యాండ్స్ ఇన్ ద పిక్చర్,
the lid closes and the trapped inside gets entangled into the hair. ఓకే. ఎప్పుడైతే ఆ లిడ్ క్లోజ్ అవుతుందో ఆ లిడ్ క్లోజ్ అయినప్పుడు అది ఓకే ఏందంటే లిడ్ ఎప్పుడైతే ఆ ఇన్సెక్ట్ అట్లా వాళ్తుందో దాంట్లో ఆ లిడ్ క్లోజ్ అయిపోతుంది అన్నట్టు ఆ డెవలప్ అయిన హెయిర్లో. ద లిడ్ క్లోజెస్ అండ్ ఇన్సెక్ట్స్ ఈజ్ ట్రాప్. ఓకే. ఇన్సెక్ట్ అందులో పోగానే లిడ్ అది ఇన్సెక్ట్ ట్రాప్ అయిపోయినట్టు లిడ్ క్లోజ్ అయిపోతుంది కదా. ఎస్, ద ఇన్సెక్ట్ ఈస్ డైజెస్టెడ్ బై digestive juices secreted in the pitcher. ఇన్సెక్ట్ ఎలా డైజెస్ట్ అవుతుంది అంటే అందులో జ్యూస్ ఉంటుంది ఆ చెట్టులో, పిచ్చర్ చెట్లు. అండ్ ఇట్స్ న్యూట్రియంట్స్ ఆర్ అబ్జర్వ్డ్. దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్, ఆ ఇన్సెక్ట్లో ఉన్న న్యూట్రియంట్స్ అబ్జర్వ్ చేసుకుంటుంది ఆ జ్యూస్ వల్ల. సచ్ ఇన్సెక్ట్ ఈటింగ్ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ ఇన్సెక్టివరస్ ప్లాంట్స్. ఏ ప్లాంట్స్ అయినా కానీ ఏ జంతువులను తీసుకుంటే ఐ మీన్ ఇన్సెక్ట్స్ని తీసుకుంటాయి కదా, వాటిని ఇన్సెక్టివరస్ ప్లాంట్స్ అని అంటారు. ఇట్ ఈస్ పాసిబుల్ దట్ సచ్ ప్లాంట్స్ డు నాట్ గెట్ ఆల్ రిక్వైర్డ్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ద సాయిల్ ఇన్ విచ్ దే గ్రో. ఇట్ ఈస్ పాసిబుల్ దట్ సచ్ ప్లాంట్స్ డు నాట్ గెట్ ఆల్ ద రిక్వైర్డ్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ద సాయిల్ ఇన్ విచ్ దే గ్రో. అటువంటి ప్లాంట్స్ భూమిలో దొరికినటువంటి న్యూట్రియంట్స్, పోషకాలు తీసుకోలేదు. అటువంటి ప్లాంట్స్ ఇన్సెక్టివరస్ ప్లాంట్స్. బోధో కన్ఫ్యూజ్ అయిపోయింది ఇక్కడ. ఇఫ్ ద పిచ్చర్ ప్లాంట్ ఈస్ గ్రీన్ అండ్ క్యారీస్ అవుట్ ఫోటోసింథసిస్, దెన్ వై డిడ్ ఇట్ ఫీడ్ ఆన్ ఇన్సెక్ట్స్? ఫోటోసింథసిస్, ఆ పిచ్చర్ ప్లాంట్ గ్రీన్ ఉన్నప్పుడు, ఫోటోసింథసిస్ క్యారీ అవుతున్నప్పుడు ఎందుకు ఇన్సెక్ట్స్ మీద పడ్డది ఇది అని చెప్పి భోజో మనోడు ముందే అతి తెలివి కదా, ఇక అది ఆలోచన వచ్చేసింది అన్నట్టు. నెక్స్ట్ సాప్రోట్రోఫ్స్ గురించి చూద్దాం. యూ మైట్ హ్యావ్ సీన్ ప్యాకెట్స్ ఆఫ్ మష్రూమ్స్ సోల్డ్ ఇన్ ద వెజిటేబుల్స్. యా, సోల్డ్ ఇన్ ద వెజిటేబుల్ మార్కెట్. ఎస్, మీరు చూసుంటారు మష్రూమ్స్ ప్యాకెట్లలో అమ్మి మార్కెట్లలో అమ్ముతుంటారు కదా, ప్యాకెట్లలో పెట్టి. యూ మే హ్యావ్ ఆల్సో సీన్ ఫ్లఫీ అంబ్రెల్లా లైక్ ప్యాచెస్ ఉంటాయి. You may also, yes, okay. You may also have seen the fluffy umbrella-like patches growing in moist soils around rotting wood during the rainy season టైంలో చూసుంటారు. ఇట్లా అంబ్రెల్లా టైప్లా మొలుస్తూ ఉంటాయి కట్టెల మీద కానీ ఏదైనా గలీజ్ ఉన్న తాట. ఎస్, లెట్ us find out what type of nutrients they need to survive and farm where they get them. ఓకే, మనం తెలుసుకుందాం వాటి గురించి, ఎటువంటి టైప్స్ ఆఫ్ న్యూట్రియంట్స్ మనకు దొరుకుతాయి వాటి నుంచి అని చెప్పని. భోజో వాంట్స్ టు నో హౌ దీస్ ఆర్గానిజమ్స్ అక్వైర్ న్యూట్రియంట్స్. అవి ఆర్గానిజమ్స్ ఎలా న్యూట్రియంట్స్ చేసుకుంటాయి. దే డు నాట్ హ్యావ్ మౌత్స్ లైక్ యానిమల్స్ డూ. యానిమల్స్ ఉన్నట్టుగా వాటికి నోరు ఉండదు అని చెప్పి. దే ఆర్ నాట్ లైక్ గ్రీన్ ప్లాంట్స్ యాజ్ దే ల్యాక్ క్లోరోఫిల్. అవి ఆకు గ్రీన్ ప్లాంట్స్ అంటే పచ్చనైనటువంటి చెట్ల లెక్క కాదు అవి. కెనాట్ మేక్ ఫుడ్ బై ఫోటోసింథసిస్. అవి పచ్చనైనటువంటి చెట్ల లెక్క కాదు, ఫోటోసిన్స్ ద్వారా ఫుడ్ తయారు చేసుకోవడం అని. టేక్ పీసెస్ ఆఫ్ బ్రెడ్ తీసుకో అండ్ మాయిస్చర్ ఇట్ విత్ వాటర్. కొంత నీళ్ళు జీలకర్ర అంటే నీళ్ళు లైట్గా. లీవ్ ఇట్ ఇన్ a moist warm place for 2 to 3 days or until fluffy patches appear on them. అట్లా నీళ్ళు జల్లి కొన్ని రోజులు ఉంచు, 2-3 రోజులు. ఓకే, ఇట్లా ఫ్లఫీ అంటే ఇట్లా జిలుగురు టైప్, అంటే గ్రీన్ కలర్ జిలుగురు టైపు వచ్చేటట్టు ఒక 2-3 రోజులు ఉంచు అట్లానే. వాట్ ఈస్ ద కలర్ ఆఫ్ దీస్ ప్యాచెస్ వస్తాయి కదా, ఆ కలర్ ఏం కలర్ ఉంటుంది? అబ్జర్వ్ ద ప్యాచెస్, అబ్జర్వ్ చేయి, చూడు. అబ్జర్వ్ ద ప్యాచెస్ అండర్ ఏ మైక్రోస్కోప్ ఆర్ ఏ మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్. భూతద్దం ఉంటుంది కదా, భూతద్దం లేదంటే మైక్రోస్కోప్లో చూడు. రైట్ డౌన్ యువర్ అబ్జర్వేషన్స్ ఇన్ ద నోట్బుక్. బుక్లో రాసుకో. యూ విల్ సీ కాటన్ లైక్ థ్రెడ్స్ స్ప్రెడ్ ఆన్ ద పీసెస్ ఆఫ్ బ్రెడ్. ఓకే, సారీ. రైట్ డౌన్ యువర్ అబ్జర్వేషన్స్ ఇన్ నోట్బుక్. యూ విల్ సీ కాటన్ లైక్ థ్రెడ్స్. కాటన్ థ్రెడ్స్ తెలుసు కదా, కాటన్ క్లాత్. ఆ థ్రెడ్స్కి ఉన్నట్టుగా ఆ బ్రెడ్ పైన వచ్చేస్తుంది అన్నట్టు. ఈ విధంగా చూడండి, ఆ బ్రెడ్ పైన ఇట్లా
వస్తుంది, థ్రెడ్ టైప్ వస్తుంది. మీరు చూడొచ్చు ఇట్లా నీళ్ళు జల్లి పెట్టగానే అట్లా వచ్చేస్తుంది అన్నట్టు. దీస్ ఆర్గానిజమ్స్ ఆర్ కాల్డ్ ఫంగీ. అదన్నే ఫంగీ అని అంటారు. ఇట్స్ ఎ టైప్ ఆఫ్ బ్యాక్టీరియా. దే హ్యావ్ ఏ డిఫరెంట్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్. అవి వేరే న్యూట్రిషన్స్, వాటిలో కూడా న్యూట్రిషన్స్ ఉంటాయి అన్నట్టు. దే అబ్జర్వ్ ద న్యూట్రియంట్స్ ఫ్రమ్ ద బ్రెడ్. అవి ఆ బ్రెడ్ నుంచి న్యూట్రియంట్స్, అవి ఫంగీ ఆ బ్రెడ్ నుంచి న్యూట్రిషన్ తీసుకుంటాయి. దిస్ mode of nutrients in which organisms take in nutrients from dead and decaying matter is called saprotrophic nutrients. చనిపోయినటువంటి కుళ్ళిపోయినటువంటి ఆహారం నుంచి ఏవైతే న్యూట్రియంట్స్ తీసుకుంటున్నాయో వాటిని సాప్రోట్రోఫిక్ న్యూట్రిషన్ అంటారు. సచ్ ఆర్గానిజమ్స్ విత్ సాప్రోట్రోఫిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్స్ ఆర్ కాల్డ్ సాప్రోట్రోఫ్స్. ఈ సాప్రోట్రోఫిక్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్ ఈ విధంగా తీసుకుంటున్నాయి కదా, వాటిని సాప్రోట్రోఫ్స్ అంటారు. ఫంగీ ఆల్సో గ్రో ఆన్ పికిల్స్, లెదర్, క్లోత్స్ అండ్ అదర్ ఆర్టికల్స్ దట్ ఆర్ లెఫ్ట్ ఇన్ హాట్ అండ్ హ్యూమిడ్ వెదర్ ఫర్ లాంగ్ టైమ్. చాలా రోజుల నుంచి గరము లేదంటే ఇట్లా తేమ ఉన్నటువంటి ప్రదేశాల్లో కూడా మనకు బట్టల మీద కూడా చూసుకోవచ్చు. పికిల్స్లో అంటే కారం, పచ్చకారం, పచ్చళ్ళు, తోలుకు సంబంధించి తోలు మీద చూసుకోవచ్చు. అంటే తోలుతో చేయబడ్డటువంటి బట్టలలో చూసుకోవచ్చు. అదే ఫంగీ ఆల్సో గ్రో ఆన్ పికిల్స్, లెదర్, క్లోత్స్ అండ్ అదర్ articles that are left in hot and humid weather for long time. So during the rainy season they spoil many things. రైనీ సీజన్ అంటే వర్షాకాలంలో మొత్తం చాలా నాశనం చేస్తాయి అన్నట్టు, అవి ఖరాబ్ చేస్తాయి. ఆస్క్ యువర్ పేరెంట్స్ అబౌట్ ద మిన్నెస్ ఆఫ్ ఫంగీ ఇన్ యూర్ హౌస్. ఇక మీ పేరెంట్స్ని అడగండి, ఎక్కడన్నా ఇట్లా ఫంగీ టైపు ఎల్లో కలర్ ఇట్లా ఫామ్ అయి ఉందేమో, ఎప్పుడన్నా వచ్చిందేమో. ఎందుకంటే పేరెంట్స్కి తెలుసు కదా, అంటే బేసికల్లీ మెయిన్లీ ఆఫ్ మదర్ who always be in your house kitchen. ఓకే, మదర్ ఎప్పుడు వంట గదిలో ఉంటుంది కదా, సో తెలుసుంటుంది చాలా. అడిగి చూడండి. ద ఫంగల్ పోర్స్ ఆర్ జనరల్లీ ప్రజెంట్ ఇన్ ద ఎయిర్లోనే ఉంటాయి ఫంగల్ పోర్స్ మామూలుగా. when they land on wet and warm things. ఎప్పుడు అంటే పచ్చిగా తేమ ఉన్నటువంటి మామూలుగా అది ఫంగస్ ఎయిర్లోనే ఉంటుంది, గాలిలో ఉంటుంది. ఎప్పుడైతే అది పచ్చిగా ఉండేటువంటిది, ఒక తేమ ఉండేటువంటి దాని మీద పడుతుంది, అప్పుడు అది పెద్ద పెరుగుతుంది అన్నట్టు. నౌ కెన్ యూ ఫిగర్ అవుట్ హౌ వీ కెన్ ప్రొటెక్ట్ అవర్ థింగ్స్ ఫ్రమ్ గెటింగ్ స్పాయిల్డ్. ఓకే, అవి ఎలా వాటి నుంచి మనం తప్పించుకోవచ్చు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు. సమ్ ఆర్గానిజమ్స్ లివ్ టుగెదర్ అండ్ షేర్ బోత్ షెల్టర్ అండ్ న్యూట్రియంట్స్. కొన్ని ఆర్గానిజమ్స్ ఒక్కటే దగ్గర ఉండి ఆ న్యూట్రియంట్స్, షెల్టర్ అంటే ఉండడానికి మళ్ళీ తినడానికి అవి షేర్ చేసుకుంటాయి. ఏవి అంటే దిస్ రిలేషన్షిప్స్ ఈజ్ కాల్డ్ సింబయోసిస్. అంటే ఈ ఒకటే దగ్గర ఉండి న్యూట్రియంట్స్ షేర్ చేసుకుంటాయి కదా, వాటిని సింబయోసిస్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, సర్టెన్ ఫంగీ లివ్ ఇన్సైడ్ ద రూట్స్ ఆఫ్ ప్లాంట్స్. కొన్ని ఏంటంటే కొన్ని ఫంగస్ రూట్స్, ప్లాంట్స్ యొక్క రూట్స్ దగ్గర ఉంటాయి కొన్ని. ద ప్లాంట్స్ ప్రొవైడ్ న్యూట్రియంట్స్ టు ద ఫంగస్ అండ్ ఇన్ రిటర్న్ ద ఫంగస్ ప్రొవైడ్ వాటర్ అండ్ సర్టెన్ న్యూట్రియంట్స్ అన్నట్టు. ప్లాంట్స్ ఏమో ఈ ఫంగస్కి న్యూట్రియంట్స్ ఇస్తాయి, ఈ ఫంగస్ ఏమో వాటర్ అండ్ సర్టెన్ న్యూట్రియంట్స్ ఇస్తుంది ఈ ప్లాంట్స్కి. ప్లాంట్స్ ఏం చేస్తాయి, ఫంగస్కి న్యూట్రియంట్స్ ఇస్తాయి, అండ్ ఫంగస్ ఏం చేస్తుంది, వాటర్ అండ్ సర్టెన్ న్యూట్రియంట్స్ ప్లాంట్స్కి ఇస్తాయి. అదే అన్నమాట సింబయోసిస్ అంటే. ఇన్ ఆర్గానిజమ్స్ కాల్డ్ లిచెన్స్ అంటే తెలుసు కదా, ఇట్లా ఇప్పుడు మనము మంచిగా రైనీ సీజన్ టైం కానీ ఎటైనా పచ్చిగా అంటే పచ్చదనం ఉండే ప్లేస్లోకి పోతే కానీ, అక్కడ ఏదన్నా కొట్టేసిన కట్టెలు ఉంటాయి కదా చెట్ల పైన, కొట్టేసిన కట్టెల పైన ఇక్కడ గ్రీన్ కలర్ టైపు ఒకటి ఫామ్ అవుతుంది, దాన్నే లిచెన్స్ అంటారు.
ఈ క్లోరోఫిల్ కంటైనింగ్ పార్ట్నర్ విచ్ ఈస్ అన్ ఆల్గే అండ్ ఫంగస్ లివ్ టుగెదర్. అక్కడ ఆల్గే అండ్ ఫంగస్ ఒకటే చోట్లో ఉంటాయి. ద ఫంగస్ ప్రొవైడ్స్ షెల్టర్, వాటర్ అండ్ మినరల్స్ టు ద ఆల్గే. ఈ ఫంగస్ ఏం చేస్తుందంటే అక్కడ వాటర్ అండ్ మినరల్స్ టు ద ఆల్గే ఇస్తాయి, అండ్ ఇన్ రిటర్న్ ద ఆల్గే ప్రిపేర్స్ అండ్ ప్రొవైడ్స్ ఫుడ్ టు ద ఫంగస్. ఫంగస్కి ఈ న్యూట్రియంట్స్ ఇస్తాయి కదా ఫంగస్. ఆ ఫంగస్కి మళ్ళీ ఇవి ఫుడ్ తయారు చేసి ఇస్తాయి అన్నట్టు రివర్స్గా. ఇదే సింబయోసిస్, ఒకదానికి ఒకటి ఈ సహాయం చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, హ్యావ్ యూ సీన్ ఫార్మర్స్ స్ప్రెడింగ్ మాన్యూర్ ఆర్ ఫర్టిలైజర్స్ ఇన్ ద ఫీల్డ్స్లో చూస్తాం మనము. ఇక కెమికల్స్, ఇక ఏదైనా పురుగు ఉండకుండా చల్లడం అనేది ఫార్మర్స్, రైతులు, పీజన్స్ చేస్తారు కదా, మనం చూస్తూనే ఉంటాం పొలాలల్లో, గార్డెన్స్లల్లో, లాన్స్లల్లో, పాట్స్లలో పెట్టుకుంటారు కదా. దాంట్లో ఎందుకు అది జరుగుతుంది, ఫర్టిలైజర్స్ ఎందుకు వెళ్తారంటే, యూ లెర్న్ దట్ ప్లాంట్స్ అబ్జర్వ్ మినరల్స్ అండ్ న్యూట్రియంట్స్ ఫ్రమ్ ద సాయిల్. సాయిల్ నుంచి ప్లాంట్స్ మినరల్స్, న్యూట్రియంట్స్ తీసుకుంటామని మనం చూసినాం. సో దర్ అమౌంట్స్ ఇన్ ద సాయిల్ కీప్ ఆన్ డిక్లైనింగ్. సో సాయిల్లో చెట్లు అన్నీ తీసుకుంటాయి కదా న్యూట్రియంట్స్, అవన్నీ తీసుకున్నప్పుడు ఇంకా న్యూట్రియంట్స్ తక్కువైపోతూ ఉంటాయి ఇంకా సాయిల్లో. సో మనకి ఇప్పుడు ఎట్లా, ఇక మళ్ళీ ఇంకొక పంట వేస్తే న్యూట్రియంట్స్ అంటే సరిగ్గా రాదు కదా దిగుబడి. సో అది ఎలా ఇప్పుడు మళ్ళీ భూమికి న్యూట్రియంట్స్ మళ్ళీ వేరే పంటకి. సో దేర్ అమౌంట్స్ ఇన్ ద సాయిల్ కీప్ ఆన్ డిక్లైనింగ్. ఎస్, ఫర్టిలైజర్స్ అండ్ మాన్యూర్స్ కంటైన్ న్యూట్రియంట్స్ సచ్ యాజ్ నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్ ఎక్సెట్రా. ఫర్టిలైజర్స్ ఏవైతే రైతులు చల్లుతారో వాటిల్లో ఇవి ఉంటాయి అన్నట్టు. నైట్రోజన్, పొటాషియం, ఫాస్ఫరస్ ఉంటాయి, అవి మినరల్స్ అన్నట్టు సాయిల్కి. దీస్ న్యూట్రియంట్స్ నీడ్ టు బి యాడెడ్ ఫ్రమ్ ద టైమ్ టు ఎన్రిచ్ ద సాయిల్ని రిచ్ అంటే మంచిగా పోషకాలతోటి నిండడానికి ఇవి యాడ్ చేస్తూ ఉంటారు. వీ కెన్ గ్రో ప్లాంట్స్ అండ్ కీప్ దెమ్ హెల్తీ ఇఫ్ వీ కెన్ ఫుల్ఫిల్ ద న్యూట్రియంట్స్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ప్లాంట్స్. ఎస్, మనం చెప్పిన ఇందాకే ప్లాంట్స్ మంచిగా ఇంకొక పంట రావాలి అని అంటే ఇవి అవసరం కదా, సాయిల్లో ఉండాలి కదా. సాయిల్లో ఏమైనా పోషక పదార్థాలు ఉంటేనే చెట్లు మనం ఏది వేసినా కానీ, పంట వేసినా కానీ అవి తీసుకుంటాయి, మంచిగా మనకు దిగుబడి వస్తుంది. అదే చెప్తున్నా ఇక్కడ. యూజువల్లీ క్రాప్ ప్లాంట్స్ అబ్జర్వ్ ఎ లాట్ ఆఫ్ నైట్రోజన్. క్రాప్ ప్లాంట్స్ చాలా నైట్రోజన్ తీసుకుంటాయి, అండ్ ద సాయిల్ బికమ్స్ డెఫిషియెంట్ ఇన్ నైట్రోజన్ తక్కువైపోతుంది సాయిల్లో. You learnt that though nitrogen gas is available in plenty in air, నైట్రోజన్ చాలా ఎయిర్లో, గాలిలో చాలా ఉన్నప్పటికీ ప్లాంట్స్ కెనాట్ యూజ్ ఇట్ ఇన్ ద మేనర్ దే క్యాన్ యూజ్ కార్బన్ డైఆక్సైడ్. అలా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు ప్లాంట్స్ కార్బన్ డైఆక్సైడ్ యూజ్ చేసుకున్నట్టు ఇవి యూజ్ చేసుకుంటలేవు. ఎలా అంటే దే నీడ్ నైట్రోజన్ ఇన్ సాల్యుబుల్ ఫామ్. ఇట్లా కలిసిపోయినట్టు ఉండాలన్నట్టు. అది నైట్రోజన్ని తీసుకోవాలంటే ప్లాంట్స్ నైట్రోజన్ ఎలా ఉండాలంటే ఇట్లా కలిసిపోయినట్టు ఉండాలి. ద బ్యాక్టీరియం కాల్డ్ రైజోబియం బ్యాక్టీరియా అనే ఒక బ్యాక్టీరియా ఉంటుంది. అది ఏం చేస్తుందంటే అట్మాస్ఫియర్కి నైట్రోజన్ అది అట్మాస్ఫియర్లో నైట్రోజన్ ఉంటుంది కదా, అది కన్వర్ట్ చేస్తుంది, ఇది మనకు యూజ్ చేసుకున్న విధంగా కన్వర్ట్ చేస్తుంది అన్నట్టు. బట్ రైజోబియం కెనాట్ మేక్ ఇట్ ఓన్ ఫుడ్. మళ్ళీ ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే వాటంతట అవి ఫుడ్ తయారు చేసుకోలేదు. సో ఇట్ ఆఫెన్ లీవ్స్ ఇన్ ద రూట్స్ ఆఫ్ గ్రామ్. అది రైజోబియం బ్యాక్టీరియా ఎట్లా ఏడుంటుందంటే, మనకు గ్రామ్ తెలుసు కదా, అంటే శనగలు, పీసు, చిక్కుడు, బబ్బెర్లు అంటే అలచెంతలు, గుడాలు చేసుకుంటాం కదా, అట్లా దాంట్లో ఆ చెట్ల రూట్లలో ఉంటుంది. అండ్ అదర్ లెగ్యూమ్స్ అండ్ ప్రొవైడ్స్ దెమ్ విత్ నైట్రోజన్. వాటికి నైట్రోజన్ ఇస్తూ ఉంటుంది అన్నట్టు. ఇన్ రిటర్న్ ద ప్లాంట్స్ ప్రొవైడ్ ఫుడ్ అండ్ షెల్టర్ టు ద బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియాకి షెల్టర్ ఇస్తుంది, ఫుడ్ ఇస్తుంది. దే దస్ హ్యావ్ ఎ సింబయోసిస్ రిలేషన్షిప్. దీన్నే సింబయోసిస్ అని అంటాం. ఇప్పుడు మీకు
మొత్తం అర్థమై ఉంటుంది. సింబయోసిస్ అంటే ఒకదానికి ఒకటి సహాయపడడం అనే అర్థం. దిస్ అసోసియేషన్ ఈజ్ ఆఫ్ గ్రేట్ సిగ్నిఫికెన్స్ ఫర్ ద ఫార్మర్స్. ఇది గొప్ప ఇంపార్టెంట్, ఫార్మర్స్కి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఇది విషయం, చాలా ఉపయోగపడుతుంది ఇలా చేసుకోవడం వల్ల. దే కెన్ రెడ్యూస్ ద యూజ్ ఆఫ్ నైట్రోజనస్ ఫర్టిలైజర్స్ వేర్ లెగ్యూమినస్. చాలా హాని తలకూర్చేటువంటి ఈ నైట్రోజన్స్ యూజ్ చేయడం ఇది తప్పుతుంది అన్నట్టు చెట్లకి. అవి they can reduce the use of nitrogenous fertilizers where leguminous plants are grown. Yes, ఎక్కడైతే ప్లాంట్స్ లెగ్యూమినస్ ప్లాంట్స్ అయితే మొలకెత్తుతాయో అక్కడ యూజ్ చేసుకోవడం తక్కువ అన్నట్టు. నైట్రోజన్ యూజ్ లెగ్యూమినస్ ప్లాంట్స్ యూజ్ చేసుకోవడం దగ్గర నైట్రోజన్ యూజ్ చేయడం అనేది అక్కడ ఎక్కువ ప్లాంట్స్కి దొరుకుతుంది మనం వేసిన పంటల వల్ల. మోస్ట్ ఆఫ్ ద పల్సెస్, పప్పులు, దాల్స్ ఆర్ అబ్టైన్డ్ ఫ్రమ్ లెగ్యూమినస్ ప్లాంట్స్. ఈ లెగ్యూమినస్ ప్లాంట్స్ నుంచే మనకు చాలా పప్పులు లాంటివి వస్తాయి. పెసరపప్పు, మినపప్పు, తోరపప్పు అట్లాంటివి అన్నట్టు. ఇన్ దిస్ చాప్టర్ యూ లెర్న్ దాట్ మోస్ట్ ఆఫ్ ద ప్లాంట్స్ ఆర్ ఆటోట్రాప్స్. ఆటోట్రాప్స్ అంటే ఈ చాప్టర్లో మనం ఏం నేర్చుకున్నామంటే వాటంతట అవే ఫుడ్ తయారు చేసుకోవడం ఒకటి. ఓన్లీ a few plants are parasites or saprotropics. అంటే కొన్ని ఏంటంటే కొన్నిట్ల మీద ఆధారపడి ఉంటాయి, కొన్నిట్ల మీద ఆధారపడి ఉండే దాని మీద తినేవి కొన్ని ఉంటాయి. ది డిరైవ్ న్యూట్రిషన్, అవి న్యూట్రిషన్ ఇస్తాయి ఫ్రమ్ అదర్ ఆర్గానిజమ్స్, వేరే ఆర్గానిజమ్స్ నుంచి ఇస్తాయి. ఆల్ అనిమల్స్ ఆర్ కేటగరైజ్డ్ యాజ్ హెటెరోట్రాప్స్. ఆల్ ఎనిమల్స్ అన్నీ ప్లాంట్స్ మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి వాటిని హెటెరోట్రాప్స్ అంటారు. కెన్ వి సే దట్ ద ఇన్సెక్టివరస్ ప్లాంట్స్ ఆర్ పార్షియల్ హెటెరోట్రాప్స్? ఎస్, ఇన్సెక్టివరస్ ప్లాంట్స్ అంటే కొకస్టస్ గుర్తున్నా, దాని గురించి అది దాన్ని కూడా హెటెరోట్రాపిక్స్ అనొచ్చు కదా, ఎందుకంటే అది వేరే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది కదా. అదన్నట్టు అది గ్రీన్ క్లోరోఫిల్ ఉన్నా కానీ సన్లైట్ నుంచి ట్రాప్ చేయలేకపోతుంది. ఐ మీన్ ద ఎనర్జీ దానికి కావాల్సింది. కానీ ఇట్లా ఫుడ్ని, ఇన్సెక్ట్స్ని ట్రాప్ చేసుకోవడము అలా చేస్తుంది కాబట్టి దాన్ని కూడా మనం హెటెరోట్రాప్స్ టైప్ ఆఫ్ అని అనొచ్చు. ఓకేనా? సో ఇక్కడ చూడండి కీవర్డ్స్ మరి దీంట్లో వచ్చినాయి, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఆటోట్రాప్స్, క్లోరోఫిల్, హెటెరోట్రాప్స్, హోస్ట్, ఇన్సెక్టివరస్, న్యూట్రిషన్, పారాసైట్, ఫోటోసింథసిస్, సాప్రోట్రాపిక్స్, స్టొమాటా. ఇవి దీంట్లో ఈ చాప్టర్లో వచ్చిన కీవర్డ్స్ అన్నట్టు. అంటే అడగచ్చు ఇట్లా మెయిన్గా ఇవి డిరైవ్ చేసిన పదార్థాలు, వర్డ్స్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ ఈ చాప్టర్ మొత్తంలో షార్ట్ ఫామ్గా ఉంటుంది దీంట్లో. సో ఇక్కడ ఎక్సర్సైజ్ ఇది క్లియర్ చేయండి. ఓకే, అంటే ఇది చెప్పచ్చు నేను కూడా, బట్ దీంట్లో మీరు ఏం నేర్చుకున్నారనేది మీకు స్ట్రెంత్ అంటే మీ స్టామినా ఏంటో తెలుస్తుంది దీంట్లో. సో గో త్రూ దిస్ and do each of the following exercises mentioned here. Okay, and do the activities also including it. Okay, be a workaholic and a hard worker, and always not being a workaholic is also a problem in gaining knowledge. Okay, be for a enjoyment moment at sometimes, and keep concentrating on this. Okay, this is the valuable time, don't waste your time. Okay, bye guys, bye, all the best.